అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇది రెవెన్యూ సమస్యలు సమాధానంలో 9వ ధారావాహిక అయినప్పటికీ రీసర్వేలో ఇది 3వ ధారావాహిక. ఎందుకంటే రీసర్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఈ వీడియో ఖచ్చితంగా పరిష్కారం చూపబోతుంది. కాబట్టి ఈ వీడియో తప్పకుండా అందరూ చివరి వరకు చూసి మీ యొక్క సమస్యలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా డిఆర్ఓ గారు క్షేత్రస్థాయిలో కూడా పర్యటించి డిఆర్ఓతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలను అక్కడ మేము నోట్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఈ కూడేరు, గార్లదిన్న, ముఖ్యంగా అనంతపూర్ పరిసరాల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఈ యొక్క సమస్యలను లేవనెత్తడంతో ఖచ్చితంగా వీటి మీద ఒక వీడియో చేయండి సార్ అని చేసిన విజ్ఞప్తి మేరకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే హరి. సార్ మీరు రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యల మీద పబ్లిక్ నుంచి మంచి అప్లాజ్ వస్తుంది. ముఖ్యంగా రీసర్వేలో, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద అత్యంత కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఇటీవల కాలంలో తీసుకోవడాన్ని బట్టి, అదేవిధంగా రీసర్వేలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కూడా మనకు వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు కొన్ని క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను సార్. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినట్టు నోట్ చేసుకోవడం చాలా మంచిది. వాటికి మీ నుంచి మేము సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు జాయింట్ ఎల్పిఎం అనేది బాగా అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి అంశం సార్. అంటే రీసర్వే జరిగినప్పుడు కారణాలు ఏదైనప్పటికీ జాయింట్ ఎల్పిఎం పెట్టడం ద్వారా వారికి 1B అడంగలు రావడం లేదు. అంటే వచ్చినా కూడా టోటల్ ఎక్స్టెంట్ వస్తుంది. కాబట్టి దీనికి ఇప్పుడు వచ్చినటువంటి పరిష్కారం ఏదైనా ఉందా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సార్? మంచి ప్రశ్న. ఎక్కువగా ఇటీవల జరిగినటువంటి అనేక రెవెన్యూ సమస్యలు, PGRS ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువగా జాయింట్ ఎల్పిఎంస్ పైన రావడం జరిగింది. దీనిపైన ప్రత్యేక గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది రీసర్వే పైన. అదేవిధంగా ప్రత్యేకమైన గ్రీవెన్స్ తీసుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జాయింట్ ఎల్పిఎంస్ను ఖచ్చితంగా ఎవరైనా కానీ వారు దానిని వారి కమతాలకు సంబంధించి ప్రత్యేకమైన ల్యాండ్ హోల్డింగ్ విశిష్ట సంఖ్య పొందాల ఉద్దేశంతో ఒక సర్వీస్ను ఇటీవలనే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ సర్వీసు ఇది మీ సేవలో కానీ లేకపోతే గ్రామ సచివాలయంలో కానీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెట్టినట్లయితే వెంటనే సంబంధిత సర్వేయర్లు, విఆర్ఓ అందరూ కూడా రెవెన్యూ అండ్ సర్వే స్టాఫ్ వచ్చేసి తప్పకుండా అందరికీ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా ఆ రోజు రీసర్వే జరిగినప్పుడు కొందరు పరిష్కరించలేదు. ఒక 5 ఎకరాలు ఒక 6 మంది ఉన్నారు, పరిష్కరించలేదు. దాన్ని జాయింట్ ఎల్పిఎంగా పెట్టారు. ఒక దాంట్లో తండ్రి చనిపోయారు, 5 మంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు విభాజకాలు చేసుకోలేదు, అది జాయింట్ ఎల్పిఎంగా పెట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారి డాక్యుమెంట్స్తో చేస్తే తప్పకుండా వారికి ప్రత్యేకమైన ల్యాండ్ పార్సల్ సర్వే చేసి ల్యాండ్ పార్సల్ ఇచ్చి విశిష్ట సంఖ్య ఇచ్చి వారిని ప్రత్యేకమైనటువంటి పట్టాదారులుగా కూడా గుర్తించి వారికి పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. దీంట్లోనే అనుబంధంగా ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు 5-6 మంది కలిసి జాయింట్ ఎల్పిఎంలో ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తి అంగీకరించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చాలా చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా చాలా మంది కొందరు మాకు వద్దు అని అంటున్నారు. అతను వద్దనంత మాత్రాన లేదు. ఎందుకంటే 5 మందితో పాటు అతను ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వారు ఎవరైతే వద్దన్న వ్యక్తి మాటపూర్వకంగా చెప్తే కాదు, వారి యొక్క నోటీస్ ఇస్తారు కాబట్టి తప్పకుండా వారి యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ అనుభవం ఎంత ఉన్నారు, అనుభవిస్తుందని చూపించాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ జాయింట్ ఎల్పిఎంస్ వాళ్ళు అక్కడికి వచ్చేసి వారి గట్లు ఎక్కడని చూపించాలి, హక్కుల పత్రాలు కూడా చూపించాలి. చూపించినప్పుడు తప్పకుండా అక్కడ సర్వే చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి నాకు వద్దని చెప్పినంత మాత్రాన మిగతా జాయింట్ ఎల్పిఎం చేయకుండా అది అట్లా లేదు. ఇటీవల ఇచ్చినటువంటి ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా తప్పకుండా జాయింట్ ఎల్పిఎం చేయాల్సిందే. ఒక వ్యక్తిది అతనిది పరిగణించుకోలేదు. అతని యొక్క వాదన ఏదో ఉంటే ఆ ప్రకారంగా అతను కూడా న్యాయం చేయడం జరుగుతుంది. కానీ నాకు ఏదో వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్సెస్ అవి లేకుండా అతను నో అని చెప్పేదానికి. ఓకే సార్. అంటే ఒక నిర్దేశితమైనటువంటి అభ్యంతరం లేకుండా ఒక వ్యక్తి ఎక్కువ మంది ప్రయోజనాలను అడ్డుకునే అవకాశం లేదు సార్. ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు 90 నోటీస్ ఇచ్చినప్పుడు రైతు తన యొక్క ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా సర్వేకి అటెండ్ అవుతాడు. బట్ ఒక రైతు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్ ప్రకారం 2.5 ఎకరా ఉంది, కానీ మన వాళ్ళు ORI ద్వారా వచ్చినటువంటి సర్వేలో చేసినటువంటి గ్రౌండ్ ట్రూతింగ్ లో కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉన్నట్లుగా చూపించారు. అప్పుడు ఏ విధంగా ఈ సమస్య? ఓకే, ఏ వ్యక్తి అయినా రీసర్వేలో తనది ఎంత విస్తీర్ణం ఉంది ఆ యొక్క అనుభవ ప్రకారంగా అనేది తెలుసుకోవాలంటే ఓన్లీ 92 నోటీస్ మాత్రమే. 92 నోటీస్ మీరు చెప్పినప్పుడు తక్కువ ఉంది హక్కు. అతను ఏం చేయాలంటే తప్పకుండా అపీల్ వేయాలి.
ఎవరైతే 92 నాకు తక్కువగా వచ్చింది అని అన్నారో తప్పకుండా సెక్షన్ 11 ప్రకారంగా వాళ్ళు ఖచ్చితంగా అప్పీల్ వేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్డిటి గారు అదేవిధంగా సర్వేలతోటి వాళ్ళతో పాటు వచ్చేసి తప్పకుండా వీరి యొక్క డాక్యుమెంట్స్ను వీటిని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా అనుభవాన్ని అన్ని చూసుకొని నిర్ణయం అనేది జరుగుతుంది. నిజంగా ఏదైనా తప్పు జరిగితే సవరించడం జరుగుతుంది. ఓకే సార్, ఇంతకుముందు గత ఎపిసోడ్లో చెప్పినట్లుగా రీసర్వే విషయంలో అపిలేట్ అథారిటీ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్, కాబట్టి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ద్వారా అప్పీల్ చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సార్ ఇదే విషయం ఇప్పుడు నేను చెప్పింది పట్టా భూమి విషయంలో వాళ్ళు అడిగిన రైతు, మరొక రైతు తనది అసైన్ ల్యాండ్. ఆ రైతు తనకు డి పట్టా వచ్చేసి 2.5 ఎకరాలు ఉంది, కానీ అనుభవంలో 2 ఎకరాలే ఉన్నాడు. మరొక రైతు పక్కన ఉన్నటువంటి రైతుకు యాక్చువల్గా అతనికి డి పట్టా మేరకు 2 ఎకరాలే ఉంది, కానీ అతను 2.5 ఎకరాల్లో అనుభవంలో ఉన్నాడు. ఈ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాం? ఒకటి పరస్పర అంగీకారం ఉంటే ఏదైనా కానీ రీసర్వేలో చేయొచ్చు. కానీ అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంత అనుభవం ఉన్నారో, ఏ సర్వే నెంబర్లో ఉన్నారు, ముఖ్యంగా వారు పట్టా ఇచ్చిన సర్వే నెంబర్ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 200 సర్వే నెంబర్లో పట్టా ఇచ్చారు మన అసైన్మెంట్ పట్టా, కానీ అతను 202లోనో 203లో ఉన్నారు. కానీ ఏ సర్వే నెంబర్ ఉన్నారో ఆ సర్వే నెంబర్ని ఇప్పుడు చేసేసి అతని ప్రత్యేక ల్యాండ్ పార్సల్గా చేసేసి విశిష్ట సంఖ్య ఇచ్చేసి అతన్ని డీ పట్టాదారుగా గుర్తించడం జరుగుతుంది. ఎస్ సార్, అంటే గతంలో సర్వే కరెక్ట్ గా జరగకపోవడం వల్ల ఇటువంటి తప్పుదాలు జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అనుభవం ఆధారితంగా ఈ రీసర్వే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ప్రభుత్వ భూమిలో వాళ్ళు సాగులో ఉన్నారో ఆ సర్వే నంబర్కు ఒక విశిష్ట సంఖ్య ఇచ్చి వాళ్ళని పట్టాదారుగా దానికి ప్రత్యేకమైన పట్టా కూడా అక్కర్లేదు, అసైన్మెంట్ పట్టా అక్కర్లేదు. ఎస్, వెబ్లాండ్ లో వాళ్ళ పేరు పట్టాదారుగా నమోదవుతుంది. సార్ మరొక సమస్య సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 రైతులు వాళ్ళ యొక్క సాగు అవసరాల రీత్యా రస్తా వదులుకుని ఉంటారు. ఆ రస్తా వదులుకోవడం ద్వారా వాళ్ళకు హక్కులో వచ్చే ఏమన్నా అంటే వాళ్ళు ఇండివిజువల్ భూమి, బట్ వాళ్ళిద్దరు పరస్పర అంగీకారంతో రస్తా వదులుకున్నారు. తద్వారా వాళ్ళ యొక్క హక్కు ఏమైనా కోల్పోతారా వాళ్ళు? ఇక్కడ ఒక ప్రశ్న ఉంది హరి. ముఖ్యంగా ఇటువంటిది వారే గనక రోడ్డు వేసుకొని ఉంటే దానిని ఏం చేస్తారంటే అక్కడ పట్టాదారుడుగా వీరి పేరే ఉంటుంది. అనుభవం యొక్క దాన్ని ఏమంటారు, ఏ విధంగా అనుభవంలో ఉన్నారనే దాంట్లో అక్కడ రస్తాన్ని రాయాలిస్తుంది. ఇది మాత్రమే ఉంటుంది. అనుభవం ఏ విధంగా చేస్తున్నారనే విషయంలో మాత్రం రస్తానే ఉంటుంది. సో ఇద్దరికి సగం రస్తా మొత్తం విస్తీర్ణాన్ని సపరేట్ ల్యాండ్ పార్సల్గా చేయడం జరుగుతుంది. చేసి దాంట్లో సగం విస్తీర్ణం ఒకరికి, సగం విస్తీర్ణం వేసి ఇద్దరిని పట్టాదారులుగా మాత్రం వేరే ఉంటారు. ఏ విధంగా అనుభవం చేస్తున్నట్టు రస్తా అని ఉండడం తగ్గదు, యాజమాన్యంలో పట్టాదారులు. ఇది కాకుండా ఎవరైనా కానీ పంచాయతీకి ఇచ్చేసి పంచాయతీ ద్వారా రోడ్డు వేసినట్లయితే అది పంచాయతీ రోడ్డుగా పరిగణించడం జరుగుతుంది. ఓకే సార్, రైట్ సార్. ఇంకొక ఇదే విషయంలోనే మనకున్నటువంటి ఇంకోటి ఏంటి సార్, ఒక జీటీ అప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ అప్పుడు అనుభవంలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏమీ లేదు. బట్ వాళ్ళ వారసుల రీత్యా ఓవరాల్గా ఒకరికొకరికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు సాగులో ఉన్నారు. ఈ విధంగా 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉండి వాళ్ళ దగ్గర ఎటువంటి యాజమాన్య ధృవీకరణ పత్రాలు లేనప్పుడు రీసర్వేలో వాళ్ళని పట్టాదారులకు గుర్తిస్తారా లేదా? ఇది ఒక మంచి ప్రశ్న. ముఖ్యంగా ఇటీవల ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి మనకు సర్వే చేయనప్పుడు టామ్ వేయడం ఇవన్నీ జరుగుతుంది. అతను వచ్చేసి ఆ అనుభవం అంతా చూపిస్తారు. ఇక్కడ అనుభవంలో అతనే ఉన్నట్లుగా ప్రూవ్ అయింది. ఓకేనా, అతనికి 92 నోటీస్ ఇచ్చారు, ఇవన్నీ చేశారు, ఇవన్నీ చేయడం జరిగింది. జనరల్గా ఇది ఆ యొక్క గ్రామంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా రైవల్ క్లెయిమ్ లేదు, దాని మీద ఎటువంటి కోర్టు కేసు లేదు. ఇతడే అనుభవదారుడు అని చెప్పేసి అనేక డికేట్స్గా వీళ్ళ మా తల్లిదండ్రులు చెప్పారు. దాని మీద క్లియర్గా కాన్సెప్ట్ ఇచ్చింది. ఇప్పుడు రీసర్వేలో మనం చేయాల్సింది కూడా అదే, ఎవరు పట్టాదారుడు అని చెప్పి ఖచ్చితంగా మనం చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ నో రైవల్ క్లెయిమ్, ఈజ్ రియలీ ఎంజాయింగ్ ఫర్ లాస్ట్ సెవెరల్ డికేట్స్ అంటే అతను పట్టాదారుడుగా గుర్తించవచ్చు అని చెప్పేసి క్లారిఫికేషన్ కూడా జరిగింది. అటువంటి వారిని పట్టాదారుడుగా వారు అనుభవం ఉండేదాన్ని సపరేట్ ల్యాండ్ పార్సల్గా గుర్తించి వారికి విశిష్ట సంఖ్యించి పట్టాదారుగా గుర్తించి పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది రీసర్వే. అంటే ఇప్పుడు వెబ్లాండ్లో వాళ్ళు పట్టాదారుగా గుర్తించారు. మరొక విషయం, ఈవెన్ వెబ్లాండ్ లేకున్నా కానీ వెబ్లాండ్లో వెబ్లాండ్లో ఎంటర్ లేడు. వెబ్లాండ్లో ఎంటర్ లేకపోవడం అనేది ఇక్కడ అనర్హత కాదు అతను. కాబట్టి అక్కడ వెబ్లాండ్ లేకపోయినప్పటికీ లేకపోతే వెబ్లాండ్ లేకున్నా అప్పుడు ఎవరైనా కానీ వారి యొక్క అనుభవాన్ని హక్కును ధృవీకరిస్తే అతన్ని కూడా రీసర్వేలో పట్టాదారుగా గుర్తించడం జరుగుతుంది. ఓకే సార్, ఇటువంటివి ఇంకొకటి సర్వీస్ ఇనాంకి సంబంధించి సార్, అది సర్వీస్ ఇనాం ల్యాండ్, బట్ రైతువారి పట్టా ఇష్యూ చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. బట్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు అతన్ని హక్కుదారుడుగా గుర్తిస్తారా లేదా?
ఎస్, రీసర్వే జరిగేది అందుకోసమే. అప్పట్లో ఎప్పుడో రైతు వారి పట్ట ఇదంతా అని ఉంది కదా, అందువల్ల ఇప్పుడు దానిని సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. తహసీల్దార్ అయితే సర్వీస్ ఇనామ్స్కి సంబంధించి తహసీల్దారే అధికారి కాబట్టి వారు ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోయి వారికి రైతువారి పట్ట కింద వారిని గుర్తిస్తూ దీంట్లో రైతువారిగా పట్టాదారుడుగా గుర్తించవచ్చు. అదేవిధంగా ఇంకేదైనా శ్రోత్రియం ల్యాండ్ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే, లేకపోతే అన్సెటిల్ ఇనామ్ ఉంటే జాగ్రత్త ద్వారా ఇవన్నీ పంపించేసి వారి యొక్క అనుమతి పొంది రీసర్వేలో ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేది చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి. ఈవెన్ ఇనామ్ ల్యాండ్స్లో కూడా సెటిల్మెంట్ చేయాలని ఉంది. సో ఆ విధంగా చేసి ఆ యొక్క గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసే అనుభవాన్ని పూర్తి చేసేసి పట్టాదారుడుగా తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉండడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ డేస్ లో దీనికి సంబంధించి మనకు మీ సేవలో కానీ ఏపీ సేవలో కానీ వచ్చినటువంటి సర్వీసెస్ ద్వారా ఈ యొక్క రీసర్వేలో ఉన్నటువంటి సమస్యలకు కొన్ని పరిష్కారాలు అనేది మనకు దక్కుతున్నాయి సార్. ఇంకా మనము ముఖ్యంగా రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి మన ప్రభుత్వ పరంగా ఏమేమి చేస్తున్నాం సార్? సో ముఖ్యంగా ఇప్పుడు అనేక సర్వీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మ్యూటేషన్ కోసం ఇప్పుడు ఎందుకంటే రీసర్వే పూర్తి అయిపోయింది, పాస్ పుస్తకం వచ్చింది. ఎస్, పాస్ పుస్తకం వచ్చింది, దాంట్లో చనిపోయిన వ్యక్తి పేరు ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలని చాలామందికి ఉంది. ఇప్పుడు కూడా ఆ యొక్క పిల్లలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తోటి వారి యొక్క విభాజకాలు చేసేసుకొని మ్యూటేషన్ కోసం అప్లై చేసుకోవాలి, దానికి సర్వీసెస్ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా కానీ రీసర్వే పూర్తి అయిపోయింది, ఒక వ్యక్తిని పట్టాదారుగా గుర్తించడం జరిగింది, కానీ అతను ఏం చేశాడు, ఈ మధ్యలో అతను అమ్మడం జరిగింది వై అనే వ్యక్తికి. సో అతను కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మ్యూటేషన్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తా ఉంది. కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతు ఎవరైతే రీసర్వే ద్వారా పట్టాదారుగా గుర్తించినారో వారి యొక్క అన్ని వివరాలు, వ్యక్తిగత వివరములు, అదేవిధంగా ల్యాండ్ వివరములు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసేసి అవన్నీ కూడా ప్రింట్కి పంపిస్తున్నారు. ప్రింట్కి వారు అయిన తర్వాత కూడా ఆ యొక్క కాపీ తీసి ఈకేవైసీ ద్వారా వారి ఆమోదాన్ని పొందిన తర్వాతనే ప్రింటింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఏదన్నా కానీ చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా దాన్ని పంచవద్దని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ఈ సర్వేలో ఒక వ్యక్తి ఏంటి నాకు లాభం అంటే అతని యొక్క పొలాన్ని సబ్డివిజన్ చేసేసి అతని దానికి ఒక ల్యాండ్ పార్సల్గా గుర్తించి ఒక విశిష్ట సంఖ్య ఇచ్చి అతను పట్టాదారుడు ఆర్ఎస్ పట్టాదారుగా గుర్తించి ఆర్ఎస్ఆర్ పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఒకటి మిస్ అయినావు. అది చాలా మంది పట్టాదారులు కూడా ఏం చేస్తున్నారంటే సర్వే నెంబరు ఒకటి పట్టా చేసుకున్నారు, ఇంకొక దాంట్లో ఉన్నారు. అది కూడా మనము డిస్కషన్ చేయాల్సిన అవసరం. ఇక్కడ ఒక వ్యక్తి 200 సర్వే నెంబర్లో ఉన్నారు, అక్కడ చూస్తే 200 ప్లస్ 201 సర్వే నెంబర్లో అతను ఉన్నాడు అనుభవంలో. ఇక్కడ ఎటువంటి సవరణ దస్తావేజ్ కూడా అక్కర్లేదు. అర్థమైందా? లేకపోతే ఒకతను 200లో ఉన్నాడు, 202లో ఉన్నాడు. ఇప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నంబర్ కు అనుభవంలో ఉన్న సర్వే నంబర్ కు వ్యత్యాసం. సో దీంట్లో కూడా రిజిస్టర్ దగ్గర నుంచి ఎటువంటి సవరణ దస్తావేజ్ అక్కర్లేదు. చాలా మంది ఇప్పుడు కూడా మన ప్రశ్నలు అడగడం జరిగింది, మాకు సార్ అతను చనిపోయాడు కదా, వాళ్ళ వారసులు కూడా లేరు, ఇప్పుడు మేము ఎట్లా సవరణ చేసుకోవాలి అన్న. సవరణ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ ఈ రోజు ఎవరు ఉన్నారు అక్కడ రైవల్ క్లెయిమ్ లేదు, అతను పొరపాటున ఏం చేశాడు, సర్వే నెంబర్ పొరపాటు తప్పి వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అనేక సంవత్సరాలుగా అతనే ఆ యొక్క డాక్యుమెంట్ ద్వారా అనుభవం ఉన్నాడు, హక్కులు దారుడుగా కూడా ఉన్నారు. కాబట్టి దాన్నే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఈ భూములతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు లేదా యజమాని కంపల్సరీగా రీసర్వే మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే 1915 నుంచి 24 వరకు ఎట్లయితే ఆర్ఎస్ఆర్ తయారు చేశారో అదేవిధంగా ఇప్పుడు ఆధునిక వైజ్ఞానిక పద్ధతులను ఉపయోగించి డిఎల్ఆర్ పూర్తి చేస్తున్నారు. అంటే తద్వారా ఈ భవిష్యత్తులో జరగబోయే భూ లావాదేవీలన్నీ కూడా ఈ రీసర్వే ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు చాలా విలువైనటువంటి సమాచారాన్ని మన డిఆర్ఓ గారు వివరించారు. భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రజల నుంచి వచ్చినటువంటి అనుమానాలు ఏవైనా ఉన్నా కూడా లేదా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటితో మరి ఒక ధారావాహికతో మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.